వరంగల్ ఆకాశవాణి శ్రోతలకి ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భుజాలు మోకాళ్ళకి సంబంధించిన ఆర్థ్రోస్కోపీ అనే శస్త్రచికిత్స గురించి మనం తెలుసుకోబోతున్నాము. మనతో స్టూడియోలో ప్రముఖ ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ విశ్వనాథ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. సాధారణంగా చాలా శస్త్రచికిత్సల గురించి వింటూ ఉంటాము. ఇవాళ మేము తెలుసుకోబోతున్న ఈ ఆర్థ్రోస్కోపీ అనే శస్త్రచికిత్స చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇదివరకు ఎప్పుడు వినని దానిలా అనిపిస్తుంది. ముందుగా ఈ చికిత్సా పద్ధతి గురించి, ఇది ఎందుకు చేస్తారు అన్న విషయాలు మా శ్రోతలకి తెలియజేస్తారా? ఆర్థ్రోస్కోపీ అనేది దీన్ని మనం కీహోల్ ఆపరేషన్ అని కూడా అనొచ్చు. అయితే ఇది ఆల్రెడీ చాలామంది జనరల్ సర్జన్స్ మీరు చూసుకున్నట్టయితే లాప్రోస్కోపీ అని అంటుంటారు. సో ఇదే స్కోప్ని మనం 4mm స్కోప్ని మోకాలు లోపల కానీ భుజం లోపల జాయింట్ లోపల వాడితే దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ అని చెప్తామన్నమాట. సో ఆర్థ్రోస్కోపీ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ అండ్ పేషెంట్కు ఫాస్టర్ రికవరీ అండ్ కాంప్లెక్స్ ఇంజురీస్ జాయింట్స్లో ఏమైనా ఉంటే అవి మనం ఓపెన్ చేసి చూస్తే అంత క్షుణ్ణంగా కనిపించకపోవచ్చు. అదే ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం క్షుణ్ణంగా పరీక్షించి మనం అక్యురేట్గా ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ పేషెంట్ కూడా తొందరగా రికవరీ కావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. డాక్టర్ గారు, మీరు లాప్రోస్కోపీ లాంటిది అని అన్నారు కాబట్టి ఇందులో కూడా మీరు అన్నట్టుగా కీహోల్ అనే పదం వాడారు. చాలా చిన్న ఇన్వేజన్ తోటే సర్జరీ చేసే ఈ పద్ధతిని ఆర్థ్రోస్కోపీ. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హార్డ్లీ అబౌట్ 4mm ఇన్సిషన్. 4mm ఇన్సిషన్తోని మనం కెమెరా పాస్ చేసి మనం టీవీలో చూస్తూ హై డెఫినేషన్ మానిటర్స్లో చూస్తూ మనం చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే సర్జికల్ షేవర్స్ కానీ బ్లేడ్స్ కానీ సూచరింగ్ కానీ చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనం ఎట్లయితే ఇప్పుడు అపెండిసెక్టమీలు కానీ లేకపోతే కోలిసిస్టెక్టమీ కానీ లాప్రోస్కోపీతోని ఎట్లా చేస్తున్నారో ఆ రకంగానే మనం నీ లోపల కానీ భుజం లోపల కానీ వేరియస్ సర్జికల్ ప్రొసీజర్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, మరి ఈ పద్ధతి ద్వారా సర్జరీ కనుక చేయించుకుంటే దీనికి రికవరీ సమయం కూడా చాలా తక్కువగా ఉంటుందా సాధారణ సర్జరీల కంటే? మోస్ట్ ఆఫ్ ద ఆర్థోపెడిక్ సర్జరీస్ అనేది ఓపెన్ సర్జరీస్. ఇదివరకు జాయింట్ లోపల కూడా చేసే సర్జరీస్ కూడా మనం ఓపెన్ సర్జరీస్ అంటే ఆల్మోస్ట్ అబౌట్ 10 cm to 20 cm ఇన్సిషన్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుండే. అయితే దీంతో రికవరీ రేట్ కానీ లేకపోతే పేషెంట్ కోలుకునే టైం అనేది చాలా ఎక్కువ ఉంటుండే. నెలలు అండ్ రోజులు అంటే వీక్స్ అండ్ మంత్స్ పడుతుండే. కానీ ఆర్థ్రోస్కోపీ ద్వారా సింపుల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే పేషెంట్ అంటే తన ఒక షోల్డర్ నీ జాయింట్ కానీ Day 1 నుంచి ఉపయోగించవచ్చు. అండ్ ఏదైనా రిపేర్స్ చేసినా ఏమైనా రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ చేసినా మ్యాక్సిమం 1.5 to 2 monthsలో వాళ్ళు కోలుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, ముందుగా మోకాళ్ళకి సంబంధించిన ఆర్థ్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో మోకాళ్ళకి ఆర్థ్రోస్కోపీ చేసే అవకాశం ఉంటుంది? సో మోకాల్ జాయింట్ అనేది తీసుకుంటే ఇది చాలా కాంప్లెక్స్ జాయింట్. ఎక్స్రే వరకు చూస్తే మనకు పైన ఫీమర్ టిబియా బోన్సే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా రకమైన స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటంటే మెనిస్కస్ ఉంటుంది, అది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది మోకాల్ మధ్యలో. ప్లస్ లిగమెంట్స్ అంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ACL, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ PCL లిగమెంట్స్. అండ్ మోకాళ్ళకు ఒక రకమైన కవరింగ్ ఉంటుంది, సైనోవియం అంటారు. ప్లస్ మోకాల్ లోపల అప్పుడప్పుడు లూజ్ బాడీస్ అంటారు, అవి కూడా ఏజ్ పరంగా కానీ లేకపోతే జిగురుకు ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ దెబ్బ తాకడం వలన కానీ అవి చిన్న చిన్న కంకరాలుగా ఏర్పడి మోకాల్లో ఉండిపోయి వివిధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి సైనోవైటిస్ అంటాం. ఏదైనా కీలవాతం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మోకాళ్ళలో కానీ షోల్డర్లో కానీ ఆ సైనోవియం హైపర్ట్రోఫీ అయ్యి ఎక్కువగా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని కూడా ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డాక్టర్ గారు, ఇది అంటే ఫ్రాక్చర్ కాకుండా ఇతర సమస్యలకి ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది అని అంటున్నారు కదా. మరి ఒక్కొక్కసారి జాయింట్స్ డిస్ప్లేస్ అవ్వడం, అంటే ఉండాల్సిన పొజిషన్లో కాకుండా ఇంకో పొజిషన్కి వెళ్ళడం, యాక్సిడెంట్స్ జరగడం, ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అంటారు. అయితే ఆర్థోపెడిక్స్ ట్రామా వచ్చేసరికి ఇవి 2 types, డైరెక్ట్ ట్రామా అండ్ ఇండైరెక్ట్ ట్రామాస్. డైరెక్ట్ ట్రామాతోని చాలా వరకు బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే ఇండైరెక్ట్ ట్రామాస్ అంటే స్ట్రెయిన్ వలన కానీ సడన్ స్లిప్స్ వలన కానీ జారి పడడం కానీ
యూజువల్గా మేము చూసేది బైక్ ఇంజురీస్ వలన నీ ట్విస్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ ఆడడం కానీ, లైక్ ఫుట్బాల్లో నీ ట్విస్ట్ అవ్వడం, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ట్విస్ట్ అవ్వడం, ఇట్లాంటి దాంట్లో స్పెషల్లీ మోకాల్లో ఉన్న మెనిస్కస్ అండ్ లిగమెంట్ ఇంజురీస్ అనేది ఏర్పడుతుంది. ఎక్స్రే కనుక చూస్తే ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, ఫ్రాక్చర్స్ అనేది ఏమీ కనిపించదు. కానీ దీని లక్షణాలు ఉంటాయి. ఇంపార్టెంట్ లక్షణాలు ఏముంటాయి అంటే వాపు వస్తుంది మోకాలు లోపల, అంటే మోకాలు స్టెబిలిటీ అనేది ఉండదు. ఏదైనా పర్టికులర్ పొజిషన్లో మోకాలు జారుతుందని అనిపిస్తుంది. ప్లస్ ఒక్కొక్కసారి మోకాలు అనేది లాక్ అయిపోతుంది, అంటే ఒక 20-30 degrees ఫ్లెక్షన్లో లాక్ అయిపోతుంది. లేదంటే రిపీటెడ్గా వాపు రావడం అనేది జరుగుతుంటుంది. అండ్ మజిల్స్ అనేది వీక్ అయిపోతుంది, వేస్టింగ్ అంటాం. మజిల్స్ అనేది ఎక్కువ మనం వాడకపోతే వేస్ట్ అయిపోతుంది. సో ఆ రకంగా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ అన్ని కాంప్లికేషన్స్ అనేది ఈ లిగమెంట్స్ను మెనిస్కస్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఇవన్నీ ఏర్పడడం ద్వారా నడవడం అనేది కష్టమైపోతుంది పేషెంట్కు. ఆ రకంగా వాళ్ళకు ఆర్థోస్కోపీ నీడ్ పడవచ్చు. ఇది మోకాలు గురించి. నెక్స్ట్ భుజం దగ్గరకు వచ్చేసరికి భుజం జారడం, ఒక్కొక్కసారి సడన్గా షోల్డర్ జాయింట్ అనేది డిస్ప్లేస్ అవ్వడం, ఇన్స్టెబిలిటీ కావడం. అండ్ ఓల్డ్ ఏజ్లో మనం ఏం చూస్తామంటే సడన్గా వాళ్ళకు ఏదైనా హెవీ లోడ్ లిఫ్ట్ చేస్తారు, ఒక్కసారి భుజం అనేది పడిపోతుంది. అది ఎందుకంటే అక్కడ టెండాన్ ఉంటుంది, సూప్రాస్పైనటస్ టెండాన్ టేర్ అవ్వడం కానీ, ఇట్లాంటివి వివిధమైన సమస్యలన్నీ ఆర్థ్రోస్కోపీ ద్వారా మనము కనుక్కొని దాన్ని రిపేర్ చేయడం కానీ, దాన్ని తొలగించడం కానీ అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు ఫ్రాక్చర్ మిస్ అవుతుంది ఎక్స్రే తీసినప్పుడు అని. మరి ఎక్స్రేలో ఫ్రాక్చర్ కనపడినప్పుడు సాధారణంగా ఒక కట్టు కట్టుకొని కొంతకాలం ఆ కట్టుతోటి ఉంటారు, కానీ కట్టు తీసినాక కూడా వాళ్ళకి ఇంతకు ముందులాగా ఉండదు, ఆ చెయ్యి కానివ్వండి కాలు కానివ్వండి. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆర్థ్రోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? అది డిలే అయిపోతుందా అప్పటికే? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. యూజువల్గా మనం ఫ్రాక్చర్స్ ఏం లేనప్పుడు పేషెంట్కు నీలో సపోజ్ ఏమైనా బ్లడ్ జామ్ అయితే బ్లడ్ తీయడం కానీ, లేదంటే ప్లాస్టర్ వేయడం కానీ అట్లా జరుగుతుంది. అయినా కూడా పేషెంట్కు రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లాంటి సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ అంటాం దీన్ని. మనం ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయించడం అనేది జరుగుతుంది. ఈ స్కానింగ్ ద్వారా మనము లోపల సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ ఏమైందా ఏందో అనేది కనుక్కొని, అండ్ మన ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కనుక్కొని ఒకవేళ పేషెంట్కి అవసరమైతే ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనం నీ దగ్గర చూసినట్టయితే ఒకవేళ యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ టేర్, మెనిస్కస్ టేర్స్ ఇట్లాంటి అన్నీ మనకు ఎంఆర్ఐలో మంచిగా డయాగ్నోసిస్ అయిపోతుంది. అండ్ క్లినికల్గా కూడా మనం టెస్ట్ చేసి ఒక బోన్ అనేది ఇంకో బోన్ మీద జారుతుంది అని తెలుస్తున్నప్పుడు మనం ఆ లిగమెంట్ స్టెబిలిటీ కోసం మనం రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ మోస్ట్లీ ఈ కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఆర్థ్రోస్కోపీ కాబట్టి ఆర్థ్రోస్కోపీతోని మనం చేయడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే రకంగా భుజంలో చూసుకున్నట్టయితే భుజంలో బంకార్డ్ స్టేర్ అంటాం, అంటే ఒక క్యాప్సూల్ లాగా కవరింగ్ ఉంటుంది ఆ జాయింట్లో, సో దట్ బోన్ అనేది బయటికి రాకుండా, హ్యూమరస్ బోన్ అనేది బయటికి రాకుండా. సో అట్లాంటి ఏమైనా క్యాప్సూల్ టేర్ అయినప్పుడు కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ టెండాన్ టేర్స్ కూడా ఏదైతే బోన్తోని అవల్స్ అవుతుందో, అంటే బోన్ నుంచి వెళ్ళి టేర్ అయిపోతుందో, దాన్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీతోని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సార్, కొందరు సందర్భాల్లో కింద పడి మోచేయికి దెబ్బ తగిలించుకోవడము, లేకపోతే రిస్ట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సార్, మూమెంట్ కన్స్ట్రిక్ట్ అవ్వడం, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మరి రిస్ట్కి ఎల్బోకి కూడా ఆర్థ్రోస్కోపీ చేసే అవకాశం ఉంటుందా? యూజువల్లీ ఎల్బోలో సర్వసాధారణంగా మనకు కనిపించే ఒక ఎంటిటీ ఉంటుంది, దట్ ఈస్ టెన్నిస్ ఎల్బో. ఇది ఎందుకు అవుతుందంటే ఒకసారి డైరెక్ట్గా చేయి మీద పడడం ద్వారా, లేకపోతే ఏమన్నా బరువు వస్తువు మోపడం ద్వారా సడన్గా మనకు ఎల్బోల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది ఎందుకు అవుతుందంటే అక్కడ ఒక టెండాన్ ఉంటుంది, ఈసీఆర్బి టెండాన్ అంటాం. అది ఒకవేళ టేర్ కనుక ఏమైనా అయితే ఆ రకంగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని ఫస్ట్ సర్వసాధారణంగా అందరూ మెడిసిన్స్, ఫిజియోథెరపీ దీంతో మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ అన్నీ చేసినా, అన్ని జాగ్రత్తలు తీసుకున్న పెయిన్ కనుక రికరెంట్గా ఉంటే దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఆర్థ్రోస్కోపీ టెన్నిస్ ఎల్బో రిలీజ్ అంటాం. సో దట్ ఏదైతే కండరం ఖరాబ్ అయిపోయిందో దానికి క్యాప్సూల్ అంటారు, లోపల ఎల్బోల క్యాప్సూల్ ఉంటుంది, దాంతో మనం మొత్తంగా అటాచ్మెంట్ అనేది తీయడం ద్వారా ఈ పెయిన్ అనేది మంచిగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, వ్రిస్ట్ దగ్గరకు వచ్చేసరికి
టీఎఫ్సిసి కాంప్లెక్స్ ఇంజరీస్ అంటాం. అంటే కిందికి పోయేసరికి రేడియస్ అండ్ అల్నా మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది. అది ఇక అన్ని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, అన్ని రకాలుగా ట్రీట్మెంట్, బ్యాండేజెస్తో కానీ, ఫిజియోథెరపీతో కానీ, ఐస్ అప్లికేషన్తో కానీ, ఒరే మంత్స్ టుగెదర్ ఈ పెయిన్ ఉంటే అప్పుడు మనం ఈ టీఎఫ్సిసి కాంప్లెక్స్ని కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ మనం ప్రాక్టీస్లో చూడడం అనేది జరుగుతూనే ఉంటుంది. మరి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా మహిళల్లో కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ వస్తుంది, కొంతమంది ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో మోకాళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చికిత్స ఏమన్నా ఉపయోగపడుతుందా సార్? ఎస్, ఆర్థరైటిస్ అనేది మనం 4 స్టేజెస్ లాగా డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు సహజంగా కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ D3 సప్లిమెంటేషన్, బరువు తగ్గుడు ప్లస్ డే టు డే మన డైలీ యాక్టివిటీస్లో మాడిఫికేషన్ ద్వారా చాలా వరకు, అండ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, కాంట్రప్రొటెక్టివ్ ఏజెంట్స్, ప్లస్ కొంతమంది మోకాల లోపల ఇంజెక్షన్స్ లైక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే విస్కో సప్లిమెంటేషన్ ఇంజెక్షన్స్ కానీ చాలా వరకు కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే లిమిటెడ్గా లైక్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ కానీ, గ్రేడ్ 2లో కానీ లిమిటెడ్గా కార్టిలేజ్ డ్యామేజ్ ఉన్నప్పుడు లేటెస్ట్గా ఆర్థ్రోస్కోపీ అసిస్టెడ్ ఆటోలోగస్ కాండ్రోసైట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే పిన్స్డ్ కార్టిలేజ్ ఆటోగ్రాఫ్టింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. అది పద్ధతి ఏంటంటే కొన్ని ఏరియాస్లో మన నీ లోపల ఎక్కువ స్ట్రెయిన్ అనేది పడదు కార్టిలేజ్ మీద. సో అట్లాంటివి కార్టిలేజ్ తీసుకొని ఎక్కడైతే కార్టిలేజ్ అవసరం ఉన్నదో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. దానివలన మోకాలు అరుగుడు అనేది అరికట్టచ్చు. అండ్ మోకాలు అరగడం అనేది మనం గ్రేడ్ 4 అంటే రిప్లేస్మెంట్ కాకుండా కాపాడుకునే సర్జరీస్ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ అసిస్టెడ్ ద్వారా మనం చేసే అవకాశాలు ఉంటుంది. సో ఇట్లాంటివి యూజువల్గా ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ లేడీస్ వచ్చేసరికి మెయిన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అండ్ పాసిబుల్లీ అప్ టు గ్రేడ్ 3 ఆర్థరైటిస్ వరకు. అండ్ ఈ కార్టిలేజ్ అసోసియేటెడ్ సర్జరీస్ కూడా మనం ఆర్థ్రోస్కోపీతోని నయం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్, మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సర్జరీ ఉపయోగపడుతుందా సార్? డెఫినెట్లీ. ముఖ్యంగా ఏంటంటే రుమటాయిడ్ అంటే ఏంది, సైనోవైటిస్, లోపలున్న జాయింట్ ఒక కవరింగ్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం వలన అది జిగురు నుండి మెల్లమెల్లగా డ్యామేజ్ చేస్తుంటుంది. అయితే ఇట్లాంటి పరిస్థితులు మెడిసిన్స్తోని కంట్రోల్ కాకపోతే ఒక మినిమలీ ఇదివరకు మనం ఓపెన్ సైనోవెక్టమీ అని చేస్తుండే. సో పెద్ద ఇన్సిషన్ ఇచ్చేసి మనం లోపలున్న సైనోవియం అనేది అన్ని చేస్తుండే, అంటే తొలగించడం అనేది చేస్తుండే. అదే ఆర్థ్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం చేస్తే పేషెంట్ ఇమీడియట్లీ సేమ్ డే నడవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్లస్ ఈ సైనోవియల్ బయాప్సీ అంటే దాన్ని పరీక్ష కోసం మనం తీసుకొని అది ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది కూడా మనం నిర్ధారించే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఈ మోకాల ఆర్థ్రోస్కోపీ అనేది చాలా హెల్ప్ఫుల్. డాక్టర్ గారు, మరో విషయం, దీనికి ఏజ్తో ఏమైనా సంబంధం ఉందా? పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళే చేసుకోవాలి, పెద్దవాళ్ళకైతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? ఎక్కువ అయితే మీరు ఏజ్ రిలేటెడ్ అయితే సపోజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసిఎల్ లిగమెంట్ ఇంజురీస్, లిగమెంట్ అంటే బోన్ టు బోన్ మనకు కట్టేది ఒక తాడ్ లాగా ఉండేది లిగమెంట్. సో ఇట్లాంటి లిగమెంట్ డ్యామేజెస్ జరిగినప్పుడు యంగ్ ఏజ్లో ఒకవేళ లిగమెంట్ డ్యామేజ్ ఉంటే ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు మోకాలు స్టెబిలిటీ ఉండదు. ఆ రకంగా ఉంటే మోకాలు తొందరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. అండ్ ఇన్స్టెబిలిటీ వలన మెనిస్కస్ డ్యామేజ్ ఇట్లాంటి అయినప్పుడు మళ్ళా రిపీటెడ్గా ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉన్నది, ఇంకా పెద్ద ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉన్నది. సో యంగ్ ఏజ్లో మోకాలు మంచిగా ఉన్నది, అసలు ఎటువంటి ఆర్థరైటిస్ లేదంటే అట్లాంటి నీస్లో ఎంత తొందరగా వీలైతే తొందరగా ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయించుకోవడం, లేకపోతే లిగమెంట్ ఇంజురీస్ రీకన్స్ట్రక్షన్ చేయడం, లేకపోతే మెనిస్కస్ రిపేర్స్. ఇప్పుడు మేము ఏదైతే మెనిస్కస్ అంటే ఒక కుషన్ లాగా ఉంటుంది పైన బోన్, ఫీమర్ అండ్ టిబియా మధ్యలో, అదేమైనా టేర్ అయినప్పుడు దాన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతోని మనం రిపేర్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ చేస్తే మోకాలు అరగకుండా కాపాడుకోవచ్చు. అదే మీరు ఓల్డ్ ఏజ్లో కనుక ఈ సర్జరీస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందంటే అంతా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పర్పస్ అనేది అక్కడ అది వీలు కాదు. బికాస్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉంది కాబట్టి ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ కానీ మెనిస్కల్ రిపేర్స్ కానీ చేయడం అనేది జరగదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే జాయింట్ డిబ్రైడ్మెంట్ చేస్తాం. అంటే ఏదైతే అరిగిపోయి జిగురు జమ అయ్యి ఆ రకంగా పెయిన్ కలిగిస్తున్నదో దాన్ని మనం వాషౌట్ చేసేస్తాం అన్నమాట. సో చాలా వరకు నీ పెయిన్ అనేది రిలీవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే మీరు భుజం దగ్గరికి వస్తే
అక్కడ సూప్రాస్పైనటస్ టేర్ అంటాం, రొటేటార్ కఫ్ టేర్స్ అంటాం. ఈ టేర్స్ అనేది ఎక్కువ మనకు ఓల్డ్ ఏజ్లోనే కనిపిస్తుంది. ఎట్లయితే మోకాలు అరుగుతాయో అట్లనే భుజంలో మన కండరాలు అనేది వీక్ అయిపోయి తెగిపోతుంటాయి. సో అట్లాంటివి మనం ఎర్లీగా రికగ్నైజ్ అయ్యి ఆ బ్రేక్ అయిన టెండన్స్ని రిపేర్ చేస్తే మళ్ళా షోల్డర్ మూమెంట్ అనేది మంచిగా అయిపోతుంది. అదే కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా భుజం అరగడానికి దోహదపడుతుంది. దాన్ని మనం కఫ్ ఆర్థరైటిస్ అంటాం. సో దట్ టెండన్ బ్రేక్ అవ్వడం వలన భుజం అనేది తొందరగా అరిగిపోతుంది. సో ఇట్లాంటి మిడ్రియాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం మైండ్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏజ్ పరంగా మనం డిఫరెంట్ జాయింట్స్లో డిఫరెంట్ పర్పస్, సో ఆ పరంగా మనం క్లాసిఫై చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఏజ్కు ఏ కండరాలు ఏది ఇంపార్టెంట్ ఉంటుందో ఆ రకంగా ఆలోచించి డాక్టర్ గారు మీకు ఆర్థ్రోస్కోపీ అనేది ట్రీట్మెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు వెయిట్ లాస్ అనేది చాలామంది ఒక ఫ్యాన్సీ అయిపోయింది. దానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఒకటి. అది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అన్నది ఆలోచించకుండా చాలా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయడము, ఎక్కువగా జంపింగ్ రన్నింగ్ చేయడం చేస్తున్నారు. దీనివల్ల దే ఆర్ ఎండింగ్ అప్ విత్ మోకాళ్ళ సమస్యలు. మరి అలాంటి వాళ్ళకి ఈ సర్జరీ అవసరమయ్యే అవకాశాలు ఉంటాయా సార్? ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అసలు ఏ ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎస్ మేడం, ఎస్. మీరు అడిగింది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా మంచి క్వశ్చన్. చాలామంది ఓవర్ ఎంతజియాస్టిక్గా జిమ్స్కి వెళ్ళి ఎక్సర్సైజెస్, ట్రెడ్మిల్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది తరచుగా చూస్తుంటాం. అవి ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఎక్కువసేపు ట్రెడ్మిల్స్లో ఉరకడం అనేది మంచిది కాదు ఒక ఏజ్ తర్వాత. దేనికైనా కానీ వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సింపుల్ లాజిక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఈస్ 10 to 15 minutes of brisk walking with heart rate up to 140 to 160 per minute. ఆ రకంగా మెయింటైన్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద బాడీ టు మెయింటైన్ ఇట్స్ పొటెన్షియల్. సో ఎక్కువ మంది మనం ట్రెడ్మిల్స్ యూజ్ చేసే వాళ్ళు ట్రెడ్మిల్ యాక్సిడెంట్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. సడన్గా నీ జారడం కానీ అట్లాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ లిగమెంట్స్ ఏమన్నా మెనిస్కస్ ఏమన్నా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఆర్థ్రోస్కోపీ ద్వారా దాన్ని మనం రిపేర్ చేయొచ్చు. ప్లస్ యంగ్స్టర్స్లో చాలామంది చూస్తుంటాంకి వాళ్ళు బెంచ్ ప్రెస్ చేయడం కానీ, వెయిట్ చెస్ట్ ప్రెస్ చేయడం కానీ, ప్లస్ ఈ బైసెప్స్ డంబుల్స్ చేయడం వలన కానీ ఒక్కసారి హెవీ వెయిట్తో చేస్తే ఆ కండరాల మీద ఒత్తిడి వచ్చి తెగే అవకాశాలు ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేసే అవకాశాలు ఉంది. కానీ మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్గా మీరు ఏదైతే వెయిట్స్ చేస్తారో బాడీ మీద వెయిట్ పడేటట్టు చేస్తారో అది గ్రాడ్యువల్గా చేస్తే బాగుంటుంది. ఒక్కసారి ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం, ఎక్కువగా ఉరకడం, ట్రెడ్మిల్స్ ఎక్కువగా చేయడం వలన మీ బాడీలో ఉన్న లాక్టిక్ యాసిడ్, మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అనేది తొందరగా ప్రొడ్యూస్ అయ్యి నీరసం రావడానికి ఒక కారణం ఏర్పడుతుంది. అండ్ దీనివలన మీరు డీమోటివేట్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు వెళ్తారు జిమ్కి వెళ్తారు, ఇవన్నీ పెయిన్స్ వస్తే మళ్ళీ మీరు డీమోటివేట్ అయిపోతారు. సో బెటర్ మై అడ్వైజ్ ఈస్ యూ గో ఆన్ వెరీ గ్రాడ్యువల్లీ, జస్ట్ బిల్డప్ యువర్ కోర్ మజిల్స్ వెరీ గ్రాడ్యువల్లీ. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలా, ఎలక్ట్రాల్ పౌడర్ అనేది మంచిగా తీసుకోవాలా, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలా. దీంతో మీరు స్లో అండ్ స్టడీగా మీ యొక్క వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కానీ మీరు కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విస్తృతంగా ఒకేసారి చేయకుండా మెల్లమెల్లగా గ్రాడ్యువల్. ఎస్ డాక్టర్ గారు, డాన్సర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి, ఎక్కువగా అథ్లెటిక్స్లో ఉన్న పిల్లలు లేకపోతే డాన్సర్స్ ఇలాంటి వాళ్ళు ఈ సమస్యలు రాకుండా, జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దిస్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. స్పోర్ట్స్ పీపుల్, ఎస్, వార్మప్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఏ స్పోర్ట్స్ ఆడుతున్నారో లైక్ థై మజిల్ ఎక్సర్సైజెస్, స్పెషల్లీ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్, మళ్ళీ మనం చెస్ట్ దగ్గర వచ్చేసరికి పెక్టోరాలిస్ ఎక్సర్సైజెస్, బైసెప్స్, ట్రైసెప్స్, ఇవన్నీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మంచి డైట్, ప్రోటీన్ డైట్, కాల్షియం రిచ్ డైట్ అండ్ వాటర్, సో లిక్విడ్ అనేది మంచిగా తీసుకోవాలా. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంజురీస్ ప్రివెంట్ చేయడానికి కరెక్ట్ వే ఆఫ్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మంచి కోచ్తోని, మంచి టెక్నిక్స్ ద్వారా మీరు కరెక్ట్ టెక్నిక్తో ఆడితే ఎటువంటి ఏమీ ప్రాబ్లమ్స్ యూజువలీ మీ మజిల్స్, బోన్స్ మీద అనేది ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా మీరు చాలా సిస్టమేటిక్గా మీరు స్పోర్ట్స్ ఆడే పరిస్థితి ఉంటుంది. అండ్ ఈ రకంగా మీరు కనుక ఆడితే డెఫినెట్గా ఛాంపియన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్ డైట్,
ప్రాపర్ ట్రైనింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అండ్ గుడ్ లిక్విడ్ వాటర్ అనేది ఎక్కువ మంచిగా తీసుకోవాలా. అండ్ ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు బాస్కెట్బాల్ ఆడుతున్నారు, బాల్ తీసుకొని ల్యాండ్ అప్ అయ్యే ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ ల్యాండింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ టెక్నిక్స్, మీ షోల్డర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఈ సటన్ టెరాబ్యాండ్ ఎక్సర్సైజెస్ అంటారు, ఈ రకమైన ఎక్సర్సైజెస్ చేస్తే మీ భుజం మజిల్స్ స్ట్రాంగ్ అయిపోయి మీరు గేమ్ ఆడేటప్పుడు మీ జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడకుండా కాపాడుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ఈజ్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ discipline of playing game as well as good diet and proper orientation. So all these things, yes. చాలా మంది బాస్కెట్బాల్ ఆడేటప్పుడు వీ హ్యావ్ సీన్ ఈవెన్ ఫ్రాక్చర్స్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ టిబియా ఫ్రాక్చర్స్, ఫీమర్ ఫ్రాక్చర్స్, ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్స్, ఇవన్నీ ఇంజురీస్. దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టెక్నిక్. సో అది కనుక మీరు పెంచుకుంటే డెఫినెట్గా యూ విల్ బీ సేవ్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇంజురీస్. క్రికెట్ మీరు ఎనీ స్పోర్ట్స్ పర్సన్ తీసుకోండి, దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద ఇంజురీస్ అండ్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ డన్ వెరీ వెల్. డాక్టర్ గారు, అలాగే ఒబెసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్? ఇతర సమస్యల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా వాళ్ళు వెయిట్ లాస్ చేయాలి అంటే. వెయిట్ లాస్ కారణం ఈజ్ జెనెటిక్, హెరిడిటరీ ఉంటుంది, డైటరీ ఉంటుంది, హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, and there are so many factors. So mainly I would suggest them to go for walking. Brisk walking anedi it is a best exercise. Cycling anedi best exercise. If possible now swimming anedi kuda inka manchi exercise. And deento paatu high fiber diet, high protein diet, less carbs, less fat, ఇవన్నీ తీసుకుంటే చాలా వరకు మీకు ఈ ఒబిసిటీ నుంచి వెళ్ళి మీరు మీ బాడీని కాపాడుకోవచ్చు. అయితే కొన్ని హార్మోన్స్ లైక్ థైరాయిడ్ హార్మోన్, హైపోథైరాయిడిజంలో కూడా ఒబిసిటీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో మెయిన్లీ మీరు మీ ఫిజిషియన్తోని అండ్ మీ డైటీషియన్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్, దీస్ పీపుల్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ రిడ్యూసింగ్ ద వెయిట్ యాజ్ వెల్ యాజ్ మెయింటైనింగ్ ఆఫ్ ప్రాపర్ వెయిట్. అండ్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది డైట్లో. సో వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, డోంట్ ఫిల్ యువర్ స్టమక్ కంప్లీట్లీ, పూర్తిగా. అండ్ టేక్ మోర్ ఆఫ్ ఫైబర్ డైట్స్, ఓకే, అండ్ లెస్ కార్బ్స్, దట్ ఈస్, అండ్ మోర్ ప్రోటీన్స్. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ ద వెయిట్. డాక్టర్ గారు చాలా చక్కటి సలహా ఇచ్చారు. ఎందుకంటే చాలా సాధారణమైన సమస్య ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ లాక్డౌన్ ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఈ సంవత్సరంన్నర కాలం పాటు చాలామంది ఇళ్లలోనే ఉండి చాలామంది పనులు లేక ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. మరి డాక్టర్ గారు, చివరిగా ఆర్థ్రోస్కోపీ విషయానికి వస్తే, ఆర్థ్రోస్కోపీ చేయించుకోవడానికి తెలియక కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని అలాగే ఆ ప్రాబ్లం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సమ్టైమ్స్ అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. మరి ఈ సర్జరీ గురించి అసలు ఎంత ఖర్చు వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది, దీనికి రికవరీ టైం ఎంత ఉంటుంది, ఎంతకాలం వాళ్ళు హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ చేయించుకుంటే ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్తారా? ఇది కూడా చాలా డీటెయిల్డ్ సింపుల్ క్వశ్చన్, బట్ వెరీ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ జాయింట్ టు జాయింట్, ఇట్ డిఫర్స్, ప్రాబ్లమ్స్ టు ప్రాబ్లమ్తోని చాలా డిఫర్ అవుతుంటుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ నేను చాలా సర్వసాధారణంగా చూసేది ACL, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్స్. సో ఎగ్జాంపుల్ ఈ లిగమెంట్ కనుక చూసుకున్నట్టయితే దీన్ని మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా పేషెంట్లో ఉన్న టెండాన్ అంటాం, హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ కానీ, లేకపోతే పెరోనియస్ లాంగస్ అంటాం, వన్ మోర్ టెండాన్, క్వాడ్రిసెప్స్ టెండాన్. సో ఏదైతే లిగమెంట్ బ్రేక్ అయిందో దాన్ని మనం టెండాన్తో రిప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ యూజువల్గా ఈ టెండాన్ అనేది బోన్లో కలవడానికి సర్వసాధారణంగా ఇట్ టేక్స్ అట్లీస్ట్ అబౌట్ 6 to 8 weeks మినిమం టైం, అండ్ మ్యాక్సిమం అప్ టు 12 weeks. సో పేషెంట్ని మనం ఏదైతే టెండాన్ తీసుకుంటామో దీన్ని మనం బోన్లో ఉంచడానికి కొన్ని ఇంప్లాంట్స్ వాడతాం. సో ఆ ఇంప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాట్ ఎవర్ ద స్ట్రెయిన్ ఈస్ దేర్ ఆన్ ద నీస్, ఇట్ ఈస్ టేకెన్ ఓవర్ బై దోస్ ఇంప్లాంట్స్. సో ఇంప్లాంట్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఆర్థ్రోస్కోపీలో. సో ఈ రకంగా మంచి ఇంప్లాంట్స్ వాడితే పేషెంట్ యూజువలీ ఫ్రమ్ 3rd week onwards he can walk independently, but he should take care minimum for 3 months, and sporting activities ఇవన్నీ యూజువలీ ఆఫ్టర్ 9 months. సో ఏదైతే ఈ టెండాన్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి మినిమం ఈ టైం అనేది పడుతుందన్నమాట.
కానీ సర్జరీ తర్వాత కంప్లీట్ రెస్ట్ తీసుకోవడం కానీ అట్లాంటి అయితే ఏమీ ఉండదు. యూజువల్గా పేషెంట్ పార్షియల్ వెయిట్ బేరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బై 3 weeks to 6 weeks ఇండిపెండెంట్గా నడవడం స్టార్ట్ అవుతుంది అలాంగ్ విత్ నీ బ్రేస్. And by 12 weeks he should be sufficiently freely to go on for even jogging and brisk walking ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. కింద కూర్చోవడం కానీ స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ వీ అడ్వైస్ ఆఫ్టర్ ఓన్లీ 9 months యూజువల్గా, బికాస్ ట్రైనింగ్ అనేది కోర్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే. అండ్ రిగార్డింగ్ ద కాస్ట్ ఆఫ్ ద సర్జరీ వీఆర్ డూయింగ్ ఎట్ very most of the cost of the surgery is for the implants mainly. So implants lone almost 50% of the surgery cost will be for the implants. So and వాడుతున్న ఇంప్లాంట్ ఖర్చుని బట్టి సర్జరీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ హౌ మెనీ ఇంప్లాంట్స్ వీఆర్ యూజింగ్. అదే మీరు షోల్డర్ ఆర్థ్రోస్కోపీకి వచ్చేస్తే హైలీ డిమాండింగ్ సర్జరీ అండ్ వీ యూజ్ స్పెషలైజ్డ్ యాంకర్స్ ఇక్కడ, టైటానియం యాంకర్స్ విత్ స్ట్రాంగ్ ఫైబర్ వైర్స్ అంటాం. సో మామూలు థ్రెడ్స్తో కుట్టే అవకాశాలు ఉండదు ఎందుకంటే అవి తెగిపోతాయి. సో అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలీథిలిన్ ఫైబర్ వైర్స్తోని మనం కుట్టడం అనేది జరుగుతుంది. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే కెన్ టేక్ లాట్ ఆఫ్ టెన్సైల్ ఫోర్సెస్ అనమాట. సో ఇట్లాంటి అన్ని పరికరాలు వాడడం ద్వారా డెఫినెట్లీ ద కాస్ట్ ఈస్ ఆన్ ద హయ్యర్ సైడ్, బట్ ఓవరాల్గా చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద బెటర్ రిజల్ట్ ఫర్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ఈజీ హీలింగ్ అండ్ లెస్ పెయిన్ అండ్ గుడ్ రికవరీ ఫర్ ద పేషెంట్. ఆ తర్వాత పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుందండి. Yes, definitely. Most of the players that you see, any international player or any national player you see, they have gone through all these injuries, and most of these injuries are managed nowadays by arthroscopy only. And they are able to get back to their sports. There are so many examples I can give you. అవును, సాధారణంగా వింటూ ఉంటాం చాలా మంది స్పోర్ట్స్ స్టార్స్. Saina Nehwal ACL reconstruction, Sachin Tendulkar చూస్తే టెన్నిస్ ఎల్బో, he has suffered from tennis elbow. వీళ్ళందరూ కూడా And bowlers like Zahir Khan and all those great stalwarts suffer from shoulder problems. They are again back to their games just because of shoulder arthroscopies. Arthroscopy ఇదివరకు ఆర్థ్రోస్కోపీ చేయడానికి ప్లేయర్స్ దే యూస్ టు గో టు కంట్రీస్ లైక్ యూకే, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మన ఇండియాలోనే అందరూ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ ఆల్ దీస్ హై ఎండ్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఆర్ డన్ హియర్ ఇన్ వరంగల్. డాక్టర్ గారు, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ గురించి, అలాగే సాధారణంగా ఆటలాడేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారు. మీ సమయం కేటాయించి మా శ్రోతలందరికీ ఈ సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. విన్నారుగా? ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.